ఒక చిన్న న్యూస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తారు మిత్రులారా. ఇగో కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ ఏమి రిపోర్ట్ ఇచ్చింది? కేసీఆర్ స్పెంట్ దాదాపు 2,88,000 అని చెప్పేసి కోట్ల, అంటే 2,88,000 కోట్ల రూపాయలు పబ్లిక్ మనీ వితౌట్ ఆథరైజేషన్ తోటి, అంటే ఎలాంటి లెక్క తెలియకుండా 2,88,000 కోట్ల రూపాయలు అన్యక్రాంతమైన అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే ఎంత పెద్ద స్కామ్ జరిగిందో చూడండి ఒకసారి. ద ఫార్మర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లెడ్ బై ద దెన్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు డిడ్ నాట్ గెట్ అన్ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 2.8 lakh crore or and above allocation pertaining to financial year 2014-15 to 2021-22 regularized, said India's national auditor, the comptroller and auditor general CAG in its recently released report. CAG చెప్తా ఉంది, ఇది ఎవరో మాలాంటో చెప్తుంది కాదు, ఇది ఒక కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే ఉందో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2.8 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన లెక్కలు తెలియలేదు. అంటే ఎంత పెద్ద స్కామ్ జరిగిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. దీనికి సంబంధించి ఆడిట్ లేదట ఈ 10 సంవత్సరాల్లో. 2.88 లక్షల కోట్ల ఆడిట్ లేదట. అవన్నీ కూడా అన్యక్రాంతమైన అని చెప్పేసి ఖర్చు పెట్టిన అన్యక్రాంతంగా వాటికి లెక్కపత్రం లేదని చెప్పి తెలుస్తూ ఉంది. అంటే ఇవన్నీ ఎటువైనాయి అంటే 2.8 లక్షల కోట్లు కల్వకుంట్ల పాలైనది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు కుంటా ఉన్నారు? కేసీఆర్ని పోయి బొక్కలేయకనట. ఎందుకు చూస్తున్నారు కేసీఆర్ని, కల్వకుంట్ల కుటుంబాన్ని బొక్కలేయక ఎందుకు చూస్తూ ఉన్నారు? భారత ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇమీడియట్గా ఇలాంటి నీచ రాజకీయ నాయకులను, ఇలాంటి దొంగలను, లంగలను, లుచ్చాలను, లఫంగాలను ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. This comes as yet another shock to people who are still reeling from the humongous scam being unraveled in the Kaleshwaram lift irrigation scheme, possibly to the tune of over 1 lakh crore, to the sheep scam, to the metro scam, Dharani scam, among others. ఇవి కాకుండా ఈ 2.8 లక్షల కోట్లు అదనంగా, 1,00,000 కోట్లేమో అవి, 1,00,000 కోట్లతో పాటు ఈ 2.8 లక్షల కోట్లు ఇవి, వీటికి లెక్క ఇక్కడ కూడా లేదట వాస్తవంగా. This comes as yet another shock to the people who are still reeling from the humongous scam being unraveled in the Kaleshwaram lift irrigation scheme, possibly to the tune of over 1 lakh crore, to the sheep scam, to the metro scam, Dharani scam, among others. In a democracy, financial powers vest in the House of Representatives, to the Assembly of MLAs in the state and MPs at the center at the state level. The government has to get an approval from the majority of the MLAs assembled in the legislative assembly for the money it plans to spend. అంటే ఏదైతే ఉందో ఏ రూపాయి ఎటు పోతుందని లెక్క ఖచ్చితంగా అసెంబ్లీలో ఉంటుంది. దానికి లెక్కపత్రం ఉంటుంది. అవి కాదు జీవోలు. అందుకే రహస్య జీవోలు చాలా ఉన్నాయి, బయటికి తీయమని చెప్పేసి రేవంత్ రెడ్డి మరీ కోరుతా ఉన్నాం. అవి మరి మీ దగ్గర పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబాన్ని బెదిరిస్తున్నారా అనేటు అనుమానాలు కూడా మాకు వస్తూ ఉన్నాయి. దయచేసి ఈ రహస్య జీవోలు, కొన్ని వేల జీవోలు, రహస్య జీవోలు అవన్నీ కూడా బయట పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో కాగ్ క్లియర్గా చెప్తుంది, దాదాపు 2.8 లక్షల కోట్లకు లెక్కపత్రం లేదు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబ పాలైనట్టు మనకైతే క్లియర్ ఇండికేషన్ అయితే కనబడతా ఉంది మిత్రులారా.